హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ ఎకానమీ నుంచి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి యూపీఎస్సి వారు సిడిఎస్ 2026 ఎగ్జామ్లో అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ది పిఎం మిత్ర స్కీమ్? మనకి పిఎం మిత్ర స్కీమ్ సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏది క్వశ్చన్ అడుగుతున్నారు. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, ఇట్ ఎయిమ్స్ అట్ డెవలపింగ్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్స్ ఇన్ ఇండియా. పిఎం మిత్ర స్కీమ్. పిఎం మిత్ర అంటే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్. నెక్స్ట్ క్వశ్చను యూపీఎస్సి వారు ఎన్డిఏ 2026 ఎగ్జామ్లో అడిగారు. సేమ్ కాన్సెప్ట్ నుంచి పిఎం మిత్ర పార్క్స్ రిలేటెడ్ టు విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండస్ట్రీస్. మనం ఇప్పుడే చూసాం కదా, మిత్ర అంటే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్క్స్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, టెక్స్టైల్. మనకి 7 పిఎం పార్క్స్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం. ఈ 7 పిఎం పార్క్స్ ఎక్కడున్నాయి ఒకసారి లొకేషన్ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి యూపీఎస్సి వారు సిడిఎస్ 2026 ఎగ్జామ్లో అడిగారు. క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెజర్స్ హ్యాస్ ఆర్ హ్యావ్ బీన్ అండర్టేకన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ సపోర్టింగ్ ద కాటన్ ఎక్స్పోర్టర్స్ అండ్ ది టెక్స్టైల్ సెక్టర్ అని చెప్పి క్వశ్చన్ అడిగారు. మనకి 3 మెజర్స్ ఇచ్చారు. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ 1, 2 అండ్ 3. ఫస్ట్ మెజర్ వచ్చి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ఎక్స్పోర్టర్స్, సిజిఎస్ఈ. ఆర్బీఐ ట్రేడ్ రిలీఫ్ 2025. థర్డ్ మెజర్ వచ్చి రీబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్ ఫర్ కాటన్ అండ్ కాటన్ బేస్డ్ ప్రోడక్ట్స్. ఈ మెజర్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి గమనించండి. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ఎక్స్పోర్టర్స్, మనకి ఎక్స్పోర్టర్స్ విత్ కొలాటరల్ ఫ్రీ క్రెడిట్ సపోర్ట్. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ఎక్స్పోర్టర్, సిజిఎస్ఈ. మనకి కవరేజ్ టు ద నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్, ఎన్సిజిటిసి. అదేవిధంగా స్కీమ్ షెల్ బి ఇంప్లిమెంటెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డిఎఫ్ఎస్. మనకి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ఎక్స్పోర్టర్స్, నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. నెక్స్ట్ వచ్చి మనకి ఆర్బీఐస్ ట్రేడ్ రిలీఫ్ మెజర్స్ 2025, లిక్విడిటీ సపోర్ట్ అమిడ్ గ్లోబల్ ట్రేడ్ స్ట్రెస్. నెక్స్ట్ మనకి స్కీమ్ ఆఫ్ రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్ ఆన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గార్మెంట్స్ అండ్ మేడప్స్. దీనివల్ల మనకి ఏమవుతుందంటే, సస్టైన్ కాంపిటేటివ్నెస్, ఈజ్ కాస్ట్ ప్రెజర్స్ అండ్ స్ట్రెంగ్తన్ ఇండియాస్ పొజిషన్ గ్లోబల్ మార్కెట్స్. ఆర్ఓ రిబేట్ ఆఫ్ స్టేట్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్ స్కీమ్. ఈ విధంగా ఇండియన్ ఎకానమీలో కాన్సెప్ట్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి. మనకి రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.